హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హుజూర్ నగర్ అమ్మాయిలు. ఈరోజు మీ ముందుకు ఒక మంచి స్నాక్ రెసిపీతో వచ్చేసాను. ఈరోజు మనం చేసుకోబోయే స్నాక్ రెసిపీ ఏంటి అంటే ఆనియన్ పకోడీ. అదే గట్టి పకోడీ మనకి బయట స్ట్రీట్ షాప్స్లో దొరుకుతుంది కదా, అది చేసుకుందాము. దానికి ఎలా తయారు చేయాలో ప్రాసెస్ ఏంటో చూద్దాము. నేను ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నా. ఆనియన్స్ అనేవి మళ్ళీ సన్నగా కట్ చేయొద్దు, అలా అని చెప్పి లావు కూడా కట్ చేయకూడదు. ఈ సైజ్ కట్ చేస్తే చాలు. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం చాలా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎక్కువైతే పకోడీ టేస్ట్ పోయి అల్లం వెల్లుల్లి స్మెల్లే వస్తూ ఉంటుంది, టేస్ట్ అదే తెలుస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకుందాము. మంచిగా బాగా ఇలా కలిపేసుకున్నాను. గట్టిగా ఇలా పిసుక్కుంటా కలపాలి. ఇప్పుడు దీంట్లో మనము శనగపిండి, బియ్యపిండి తీసుకొని అదంతా ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నా. నేను ఒక 4 ఆనియన్స్ తీసుకున్నా పెద్ద సైజువి. 4 ఆనియన్స్కి పెద్ద సైజుకి 1 కప్పు శనగపిండి తీసుకున్నా. 1/2 కప్పు బియ్యపిండి తీసుకుంటున్నా. దీంట్లో కొంచెం వామ్ వేసుకుందాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఇలా గట్టిగా ఉల్లిపాయలతో అంతా కలుపుకుందాము. మ్యాక్సిమం ఆ ఉల్లిపాయల్లో ఉన్న వాటరే సరిపోతాయి. లేదు సరిపోలేదు అనుకుంటే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ చాలు. నేను కొంచెం 1 టీ గ్లాస్లో కొంచెమే తీసుకున్నా వాటర్. ఊరిక చేతడి చేసుకొని కలుపుకోవడానికి మ్యాక్సిమం సరిపోతుంది. గట్టి పకోడీకి పిండి ఇలా గట్టిగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. దీన్ని ఇలా కలిపి పక్కన పెట్టుకొని స్టవ్ హీట్ అయింది, ఆయిల్ పోస్తుంది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీ వేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇలా ముద్ద తీసుకొని దీన్ని ఇలా వేలతో ఇలా ఇలా అనుకుంటా పకోడీ వేసుకోవాలి. వేళ్ళతో ఇలా విచ్చినట్టు అంతా పకోడీ వేసుకోవాలి. మనం పకోడీ వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత వీటిని కలదిప్పుకుందాము. మంచిగా ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం వీటిని. నేను ఇందాక ఉల్లిపాయలు ఎందుకు కొంచెం మీడియం సైజ్ కట్ చేసుకోమన్నాను అంటే, మనం సన్నగా కూరలో కట్ చేసినట్టు వేస్తే ఇంత డీప్ ఫ్రై చేసినప్పుడు అవి బాగా మెత్తగా అయిపోయి మాడిపోతాయి. సో అందుకని కొంచెం మీడియం సైజ్ కట్ చేయమని చెప్పాను. పకోడీ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుందాం. మంచిగా వేగిన తర్వాత ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసుకోండి. మనకి ఇంట్లో మంచిగా ఈవినింగ్ పూట వర్షం పడుతుంటేను, లేకపోతే మన ఫ్రెండ్స్తో సరదాగా కూర్చున్నప్పుడు వెంటనే ఒక 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మనకు అన్నీ కనుక రెడీగా ఉంటే ఆనియన్, శనగపిండి, బియ్యపిండి రెడీగా ఉంటే ఇంట్లో ఒక 15 నిమిషాలు రెడీ అయిపోతుంది. ఇది టేస్టీ పకోడీ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంట్లో పెద్దవాళ్ళైనా పిల్లలకైనా చాలా మంచి స్నాక్ ఇది. మన ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడు కూడా మంచిగా తినడానికి ఉంటుంది. గట్టి పకోడీ మనకి బయట షాప్స్లో దొరుకుతుంది కదా, బేకరీ షాప్స్లో, ఆ టైపు. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, చేసి చెప్తాను. అండ్ ఇంకోటి మంచిగా చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఇంట్లో ట్రై చేసి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.